హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 గురించి అయితే తెలుసుకుందాం. మనకు తెలుసు ఈ 8051 అనేది ఒక 8-బిట్ మైక్రో కంట్రోలర్ అనమాట. ఈ సిరీస్లో మనం 8051 గురించి అయితే వీడియోస్ చేస్తున్నాం. ప్రీవియస్గా అయితే మనం 8051 అంటే ఏంటి, 8051లో రిజిస్టర్స్ ఎలా ఉంటాయి, 8051 పిన్ డయాగ్రామ్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఈ వీడియోలో అయితే 8051 బ్లాక్ డయాగ్రామ్ గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం. 8051 బ్లాక్ డయాగ్రామ్ లో ఏమేమి బ్లాక్స్ ఉంటాయి, ఆ బ్లాక్స్ ఎందుకు యూజ్ అవుతాయి కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే కింద ఇది వచ్చేసి 8051 బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మెయిన్ కాంపోనెంట్ చూసినట్లయితే ఇక్కడ CPU అని చూడండి. ఇది వచ్చేసి 8051 యొక్క ప్రాసెసర్ అనమాట. అంటే CPU ఇస్ నథింగ్ బట్ ప్రాసెసర్. ఇక్కడ 8051 ప్రాసెసర్ అనమాట ఇది. దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు తెలుసు ఒక ప్రాసెసర్ వర్క్ అవ్వాలంటే మనకి క్లాక్ కావాలన్నమాట. క్లాక్ ని ఏం జనరేట్ చేస్తుంది? ఆసిలేటర్. ఈ ఆసిలేటర్ ఉంది కదా, ఈ ఆసిలేటర్ ఎందుకంటే క్లాక్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేయండి. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఆసిలేటర్ నుంచి ఆరో సెట్ చూపిస్తున్నాయో, ఆసిలేటర్ అవుట్పుట్ వచ్చేసి CPU ఇన్పుట్ గా అయితే వెళ్తుంది. అంటే ఆసిలేటర్ జనరేట్ చేసిన క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి CPUకి అయితే ఇన్పుట్ గా పోతుంది. అప్పుడే బేస్డ్ ఆన్ దట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ CPU అయితే వర్క్ అవుద్ది అనమాట. ఓకే, ఈ ఆసిలేటర్ వచ్చేసి మనకి క్లాక్ ఫ్రీక్వెన్సీని CPUకి జనరేట్ చేయడానికి ఆర్ క్లాక్ ఫ్రీక్వెన్సీని 8051 మైక్రో కంట్రోలర్ కి జనరేట్ చేయడానికి అయితే ఈ ఆసిలేటర్ అయితే యూజ్ అవుద్ది. ఇది వచ్చేసి 4 to 30 మెగాహెర్ట్జ్ క్లాక్ అయితే జనరేట్ చేసే క్యాపబిలిటీ కలిగిన ఆసిలేటర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 4 IO పోర్ట్స్ అని ఉన్నాయి చూడండి. 4 IO పోర్ట్స్. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు IO పోర్ట్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, పిన్ డయాగ్రామ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో 4 పోర్ట్స్ ఉంటాయి, ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్. ఈచ్ పోర్ట్ లో 8 పిన్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే 4 times 8 అంతా 32. టోటల్ మనకి 32 ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ అయితే మనకి 8051 మైక్రో కంట్రోల్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే 4 ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయి. ఈ 4 ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అనేవి మనకి ఎలా కావాలంటే అలా అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. కాన్ఫిగర్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ 32 పిన్స్ ని. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ పోర్ట్ అని ఉంది చూడండి. సీరియల్ పోర్ట్. ఈ సీరియల్ పోర్ట్ ఎందుకంటే ఒకవేళ మీరు ఈ 8051 మైక్రో కంట్రోలర్ కి ఎక్స్టర్నల్ గా ఏదైనా డివైస్ కనెక్ట్ చేసి ఆ డివైస్ నుంచి డేటా తీసుకోవాలన్నా, సీరియల్ డేటా ఆర్ ఆ పర్టికులర్ డివైస్ కి డేటా సెండ్ చేయాలన్నా, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇది ఒక 8051 మైక్రో కంట్రోలర్ అనుకోండి. ఇక్కడ ఇంకొక సమ్ అదర్ కంట్రోలర్ ఆర్ ఏదో ఒక డివైస్ కనెక్ట్ చేశారనుకోండి. ఏదైనా ఒక డివైస్ కనెక్ట్ చేశారు. ఈ డివైస్ నుంచి డేటా తీసుకోవాలన్నా, సీరియల్ డేటా ఆర్ మన మైక్రో కంట్రోలర్ నుంచి ఆ డివైస్ కి డేటా సెండ్ చేయాలన్నా మనకైతే ఒక సీరియల్ పోర్ట్ కావాలన్నమాట. అదే ఈ సీరియల్ పోర్ట్. ఇక్కడ చూడండి TXD, RXD అని రెండు ఉన్నాయి. ఈ TXD లైన్ ఎందుకంటే మన మైక్రో కంట్రోలర్ నుంచి ఎక్స్టర్నల్ డివైస్ కి సీరియల్ గా డేటా సెండ్ చేయాలంటే ఈ TXD అనే లైన్ యూజ్ అవుద్ది. అదే విధంగా ఈ RXD లైన్ వచ్చేసి ఎక్స్టర్నల్ డివైస్ నుంచి మన మైక్రో కంట్రోలర్ కి డేటా సీరియల్ గా రిసీవ్ చేసుకోవాలంటే ఈ RXD అనేది అయితే యూజ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి టైమర్ 0, టైమర్ 1 అని 2 టైమర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ టైమర్ 0, టైమర్ 1 ఈ 2 టైమర్స్ మనకి 8051 లో టైమింగ్ అండ్ కౌంటింగ్ ఆపరేషన్ కి అయితే యూజ్ అవుద్ది అనమాట. మనకి చాలా విషయాల్లో అంటే వైల్ ప్రోగ్రామింగ్ 8051 యూ విల్ గెట్ టు నో. అంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనం కొన్ని ఆపరేషన్లు చేయాలంటే వాటికి టైమింగ్ ఫిక్స్ చేస్తాం అనమాట. అంటే ఈ ఆపరేషన్ ఈ టైంలో ఫినిష్ అవ్వాలి ఆర్ కొన్ని టైప్స్ ఆఫ్ టాస్క్ స్కెడ్యూలింగ్స్ కూడా ఈ టైమర్స్ అనేవి యూజ్ అవ్వద్ది. అవి వచ్చినప్పుడు అయితే మీకు క్లియర్ గా అర్థం అవుద్ది. ప్రస్తుతానికి వచ్చేసి ఈ టైమర్ 0, టైమర్ 1 అనేది టైమింగ్ అండ్ కౌంటింగ్ పర్పస్ కి ఉపయోగిస్తారనమాట. సో ఇదైతే దాని గురించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆన్ చిప్ ర్యామ్ అని ఉంది. మనకు తెలుసు ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ ఆన్ చిప్ ర్యామ్ ఎందుకంటే మనకి ఈ CPU ప్రాసెస్ చేస్తున్నప్పుడు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ 8051 ప్రాసెస్ చేస్తున్నప్పుడు కొన్ని టెంపరీ డేటా అయితే మనకి జనరేట్ చేస్తుంది. ఆ టెంపరీ డేటాని స్టోర్ చేసుకోవాలన్నా ఆర్ ఎనీ అదర్ టెంపరీ డేటాని స్టోర్ చేసుకోవాలన్నా ఈ ఆన్ చిప్ ర్యామ్ అయితే మనకైతే యూజ్ అవుద్ది. ఈ ఆన్ చిప్ ర్యామ్ లోనే మనకి స్టాక్ మెమరీ అయితే ఉంటుంది అనమాట. మనకు తెలుసు స్టాక్ మెమరీ టెంపరీ డేటా స్టోర్ చేసుకుంటుంది కాబట్టి అది అయితే ఈ ర్యామ్ లో ఉంటుంది. ఈ ర్యామ్ లో మిగతా ఏదైనా మనకు కావాల్సిన డేటా స్టోర్ చేసుకోవడం. అంటే ర్యామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ లొకేషన్ వేర్ డేటా ఈజ్ స్టోర్డ్. ఓకే, ఇదైతే ఆన్ చిప్ ర్యామ్ అనమాట. ఆన్ చిప్ ర్యామ్ ఈజ్ నథింగ్ బట్ ఈ ర్యామ్ అనేది మళ్ళీ ఎక్స్టర్నల్ కనెక్ట్ అయి ఉండదు అనమాట. ఈ 8051 మైక్రో కంట్రోలర్ లోనే ఈ ర్యామ్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆన్ చిప్ రోమ్ ఫర్ ప్రోగ్రామ్ కోడ్ అని చూడండి. ఆన్ చిప్ రోమ్ అంటే ఆల్రెడీ తెలుసు కదా,
రీడ్ ఓన్లీ మెమరీ. రోమ్ అనేది మనకి నార్మల్గా ఎందుకు యూజ్ అవుద్ది, సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రామ్ స్టోర్ చేసుకున్నాం. అంటే మీ దగ్గర 8051 మైక్రో కంట్రోల్ ఉందనుకోండి, దీంతో ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలి, దానికి కోడ్ రాయాలన్నమాట. సి లాంగ్వేజ్లో కానీ అసెంబ్లీ లాంగ్వేజ్లో కానీ దానికైతే కోడ్ రాయాలి. కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ ఆ కోడ్ స్టోర్ చేసుకున్న ఒక లొకేషన్ ఉండాలి కదా, ఒక స్టోరేజ్ లొకేషన్ ఉండాలి కదా. అదే అనమాట రోమ్ అంటే. అంటే మీరు ఏదైతే 8051 కోడ్ రాశారో ఆ కోడ్ వచ్చేసి ఇక్కడైతే స్టోర్ అవుద్ది అనమాట. ఇక్కడ స్టోర్ అయిన కోడ్ని మన సిపియు అయితే యాక్సెస్ చేస్తుంది. అంటే తీసుకొని అప్పుడైతే ఈ సిపియు ఆ కోడ్కి తగినట్టయితే వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఈ రోమ్ వచ్చేసి కోడ్ మెమరీ అనొచ్చు. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే కోడ్ మెమరీ, అంటే కోడ్ స్టోర్ చేసుకునే ఏరియా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే లెట్ మీ ఎరేజ్ దీస్ థింగ్స్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇంటరప్ట్ కంట్రోలర్ అని ఉందన్నమాట. ఈ ఇంటరప్ట్ కంట్రోలర్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంటరప్ట్స్ అంటే తెలుసు కదా, మన మెయిన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎక్స్టర్నల్కి కానీ ఇంటర్నల్కి కానీ ఏదైనా సిపియు ఆర్ ఎనీ అదర్ థింగ్ వర్క్ చేయాలంటే ఇంటరప్ట్ అయితే జనరేట్ చేయాలన్నమాట. ఇక్కడ సింపుల్గా ఇంటరప్ట్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ మీ మెయిన్ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉందన్నమాట. మెయిన్ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది. ఇప్పుడు మీకు వేరే పర్టికులర్ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలనుకోండి. సపోజ్ మీ మెయిన్ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది 8051 మైక్రో కంట్రోలర్లో, మీకు సమ్ అదర్ ఫంక్షనాలిటీ మీరు వర్క్ చేయించాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ టైంలో, దెన్ మనమైతే ఇంటరప్ట్ జనరేట్ చేయాలి. ఎప్పుడైతే ఇంటరప్ట్ జనరేట్ చేస్తామో అప్పుడు ఈ సిపియు వచ్చేసి ఈ మెయిన్ ప్రోగ్రామ్ను స్టాప్ చేసి, అంటే అక్కడ వరకు ఆపి ఆ ఇంటరప్ట్ అయితే సర్వీస్ చేస్తుంది. ఇంటరప్ట్ సర్వీస్ ఎలా చేస్తుంది అంటే, ఆ ఇంటరప్ట్ సంబంధించిన ఒక ఫంక్షన్ అయితే మనకు ప్రోగ్రామ్లో ఉంటుంది అనమాట. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఆ ఇంటరప్ట్కి అయితే సర్వీస్ అయితే లభిస్తుంది అనమాట. సో ఇలాంటి ఇంటరప్ట్స్ అన్ని కంట్రోల్ చేయను మనకు కంట్రోలర్ ఉండాలన్నమాట. దాన్నే ఇంటరప్ట్ కంట్రోలర్ అంటాం. దీన్నే నెస్టెడ్ వెక్టర్ ఇంటరప్ట్ కంట్రోలర్ అని కూడా అంటాం. నెస్టెడ్ వెక్టర్ ఇంటరప్ట్ కంట్రోలర్ ఎన్విఐసి అని కూడా అంటాం అనమాట. దీన్నే సింపుల్గా ఇంటరప్ట్ కంట్రోలర్ అంటాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ఇంటరప్ట్ కంట్రోలర్కి ఇన్పుట్స్గా ఏమేమి ఉన్నాయి, రోమ్ నుంచి అయితే ఇన్పుట్స్ ఉన్నాయి. చూడండి, రోమ్ నుంచి ఇన్పుట్స్ ఎందుకు ఉన్నాయంటే, రోమ్లో కోడ్ మెమరీ ఉంటుంది కాబట్టి ఈ కోడ్లో కూడా మనం స్పెసిఫై చేస్తుంటాం ఎక్కడెక్కడ ఇంటరప్ట్ జనరేట్ అవ్వాలి అని. సో ఈ ఇంటరప్ట్ కంట్రోలర్కి కోడ్ మెమరీ కూడా ఇన్పుట్స్ ఇస్తుంది. అదీగాక ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఉన్నాయి చూడండి, INT0, INT1. ఈ విధంగా అయితే మనకి 8051లో 2 ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఉంటాయి. ఈ 2 ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ యూజ్ చేసి ఎక్స్టర్నల్ డివైసెస్ ద్వారా అయితే మనం మన సిపియుకి అయితే ఇంటరప్ట్స్ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఇంటరప్ట్ కంట్రోలర్ అనే బ్లాక్ ఇంటరప్ట్స్ ని హ్యాండిల్ చేయడానికి, మీకు ఒకేసారి 2-3 ఇంటరప్ట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఇంటరప్ట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏదైతే హైయెస్ట్ ప్రయారిటీ ఇంటరప్ట్ ఉందో దాన్ని అయితే ఫస్ట్ సర్వీస్ చేసే విధంగా చేయాలన్నమాట. సో ఇలాంటి ఆపరేషన్స్ అన్ని చేయడానికి అయితే మనకి ఇంటరప్ట్ కంట్రోల్ అయితే బాగా యూజ్ అవుద్ది అనమాట. అయితే ఇదనమాట బ్లాక్ డయాగ్రామ్ గురించి. ఇవన్నమాట డిఫరెంట్ బ్లాక్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి సిపియు వచ్చేసి మెయిన్ ప్రాసెసర్ అనమాట. ఇక్కడ చూసిన మెయిన్ ప్రాసెసర్. నెక్స్ట్ ఇక్కడ ఆసిలేటర్ వచ్చేసరికి మనకి సిపియుకి క్లాక్ జనరేట్ చేయని యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ బస్ కంట్రోలర్ మిస్ అయ్యాం. బస్ కంట్రోలర్ వచ్చేసి ఇక్కడ మనకి 8051లో 8-బిట్ డేటా బస్ ఉంటుంది, 16-బిట్ అడ్రస్ బస్ ఉంటుంది. ఈ బస్ మొత్తం అన్ని ఇక్కడ చూసినట్లయితే ఇదే అనమాట బస్ అంటే. ఈ బస్ వచ్చేసి అన్ని కాంపోనెంట్స్ కనెక్ట్ అయి ఉంటుంది. బికాస్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్ కోసం అన్ని కాంపోనెంట్స్ కనెక్ట్ అయి ఉంటుంది. వీటిలన్నిటిని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మన బస్సు సిపియు ర్యామ్ యూజ్ చేసుకుంటుంది అనుకోండి. ఒకవేళ బస్ కమ్యూనికేషన్ సిపియు ర్యామ్ యూజ్ చేసుకుంటున్నట్లయితే నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనకి వేరే డివైస్ ఏది యూజ్ చేసుకోకూడదు. యూజ్ చేసుకున్నట్లయితే అక్కడ కరప్ట్ అవద్దు అనమాట, డేటా కరప్షన్ అయితే జరుగుద్ది. సో వన్స్ సిపియు ర్యామ్ బస్ కమ్యూనికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే వేరే కాంపోనెంట్స్ అయితే యూజ్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ మేనేజ్ చేయని కూడా మనకు ఒక కంట్రోలర్ ఉండాలి కదా, అదే ఈ బస్ కంట్రోలర్. ఈ బస్ కంట్రోలర్ బస్ కమ్యూనికేషన్ ని మేనేజ్ చేయడానికి అయితే యూజ్ అవుద్ది. నెక్స్ట్ 4 ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్. ఈ 4 ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ లో ఈచ్ పోర్ట్ లో 8 పిన్స్ అయితే ఉంటాయి. టోటల్ వచ్చేసి 32 పిన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సీరియల్ పోర్ట్, మనకి ఎక్స్టర్నల్ డివైసెస్ నుంచి సీరియల్ కమ్యూనికేషన్ కోసం అయితే సీరియల్ పోర్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైమర్ 0, టైమర్ 1 వచ్చేసి మనకి టైమింగ్ అండ్ కౌంటింగ్ పర్పస్ కి అయితే యూజ్ చేస్తాం. ఆన్ చిప్ ర్యామ్ వచ్చేసి మనకి టెంపరీ డేటా స్టోర్ చేసుకుని అయితే యూజ్ చేస్తాం. ఆన్ చిప్ ర్యామ్ వచ్చేసి ప్రోగ్రామ్ స్టోర్ చేసుకున్నాం. ఇంటరప్ట్ కంట్రోలర్ ఫర్ కంట్రోలింగ్ ఇంటరప్ట్స్ అనమాట. ఇది వచ్చేసి 8051 బ్లాక్ డయాగ్రామ్ గురించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై కూడా ఇస్తాను. ఇంకా మీరు నన్ను పర్సనల్ గా ఏమన్నా డౌట్స్ అడగాలంటే
నా మెయిల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరైతే నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.